హాయ్ గైస్, టెక్ న్యూస్ 48కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ చూసుకుంటే చైనాలో ఏ సిరీస్లో వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ మొబైల్స్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఒకసారి వన్ ప్లస్ S5 Pro స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అలానే మనకి 6500 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. అలానే మనకి వన్ ప్లస్ S5 స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో దీంతో పాటుగా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలానే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీంతో పాటుగా 6300 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. మోస్ట్లీ ఇదే మొబైల్ మనకి వన్ ప్లస్ 13R అనే నేమ్ తో ఇండియాకి అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ చూసుకుంటే ఐక్యూ నియో 10 సిరీస్ లో మొబైల్స్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ కి సంబంధించి కొన్ని ఇమేజ్ అయితే ఆన్లైన్ లో స్పాట్ అయ్యాయి. ఈ డిజైన్ చూస్తే మనకి ఏదైతే ఐక్యూ నియో 9 Pro మొబైల్ ఉందో ఇదే డిజైన్ తో వీళ్ళైతే ఈ మొబైల్ ని కూడా తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో చూసుకుంటే వివో Y18T అనే నేమ్ తో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో UniSoC T612 ప్రాసెసర్ తో అలానే 6.5 ఇంచ్ HD+ LCD డిస్ప్లే తో దీంతో పాటుగా 90 Hz రిఫ్రెష్ రేట్ అలానే 840 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ తో అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అలానే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీంతో పాటుగా 5000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 9500 అయితే పెట్టారు. వివో చూసుకుంటే ఈ మొబైల్ మనకి ఒక 7,000 to 8,000 లో తెచ్చుంటే బెటర్ అయితే ఉండేది. నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ చూసుకుంటే ఐక్యూ 13 మొబైల్ మనకి December 3rd వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనం ఈ మొబైల్ కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ అయితే మనం ఐక్యూ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే చూడొచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఇందులో మనకి చైనీస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే మనకి ఇండియన్ వేరియంట్ అయితే వీళ్ళు ఒక చిన్న మార్పు అయితే చేసి తీసుకురాబోతున్నారు. మనకి చైనీస్ వేరియంట్ లో చూసుకుంటే వీళ్ళు 6150 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. బట్ మనకి ఇండియన్ వేరియంట్ లో చూసుకుంటే వీళ్ళు 6000 mAh బ్యాటరీ అయితే తీసుకురాబోతున్నారు. సో చూడాలి ఐక్యూ నిజంగానే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ సైజ్ మనకి తగ్గించి తీసుకొస్తున్నారా లేదంటే బై మిస్టేక్ వీళ్ళు రాంగ్ పోర్షన్ వీళ్ళు అప్లోడ్ చేశారని అయితే. బట్ ప్రజెంట్ అయితే మనకి దీనికి సంబంధించి ఐక్యూ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఏవైతే మనకి iPhone 17 Plus మోడల్స్ ఉన్నాయో వీటిని వీళ్ళు iPhone 17 Plus అనే నేమ్ తో కాకుండా iPhone 17 Air అనే నేమ్ తో అయితే తీసుకురాబోతున్నారు. అలానే ఈ మొబైల్ మనకి థిన్నెస్ట్ ఐఫోన్ గా ఉండబోతుందని ఇంతకుముందు రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ మనకి యాపిల్ చెప్పినంత థిన్ అయితే ఉండదని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే దీని యొక్క బ్యాటరీ థిక్నెస్ అని చెప్పొచ్చు. సో చూడాలి యాపిల్ ఇంకెప్పటికీ మనకి థిన్నెస్ట్ ఐఫోన్ తీసుకొస్తుందని అయితే. ఫైనల్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ చూసుకుంటే మనకి డ్రాఫ్ట్ లేబుల్ అనే నేమ్ తో ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మోస్ట్లీ ఎవరైతే మెయిల్ యూజ్ చేస్తూ ఉంటారో వీళ్ళకైతే దీని గురించి తెలిసే ఉంటుంది. సో ఈ ఫీచర్ ఏంటి అంటే మనం కొన్నిసార్లు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయడం అయితే మర్చిపోతూ ఉంటాం. సో అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఈ విధంగా మనకి మెసేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెండ్ చేయని మెసేజెస్ ని మనం ఈజీగా అయితే ఫైండ్ చేయొచ్చు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.